చర్చికి వచ్చి ఎన్ని ముసుగులేసినా, చర్చికి వచ్చి ఎన్ని భక్తి మాటలు మాట్లాడినా, మనం మన పద్ధతులు మార్చుకోకపోతే, మన క్యారెక్టర్ని సరి చేసుకోకపోతే, ఇప్పుడు తేడా పడినోళ్ళు ఎవరు ఉండరండి. తేడా పడినోళ్ళు ఎవరు ఉండరు. మంచో చెడ్డో తెలుసో తెలియకో లోకంలో ఉన్నప్పుడు తెలుసో తెలియకో గడ్డి తినో మంచో ఏదో అయ్యి తేడా పడతారు. నా పాయింట్ ఏంటంటే, పడ్డ దగ్గర ఉండొద్దు, దిద్దుకుంటావా లేదా, అది పాయింట్ ఇక్కడ. బాగుపడాలని నీకు ఆశ ఉందా? ఆశీర్వదించబడాలని ఆశ ఉందా? ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఉందా? అట్లయితే నీ గుడారంలో నుండి శాపగ్రస్తమైన దాన్ని తొలగించు. అప్పుడు దేవుడు కంప్లీట్గా నీ నివాసంలో నీలో ఆయన నివసిస్తాడు, నీ గుడారంలో నివసిస్తాడు. కంప్లీట్గా దేవుడు ఎప్పుడైతే నీలో నీ గుడారంలో నివసిస్తాడో